రాహుల్ గాంధీ ఈ రాష్ట్రంలో డబుల్ ఆర్ ప్రభుత్వం నడుస్తుంది. ఒకటి రాహుల్ గాంధీ కాంగ్రెస్, రెండు రేవంత్ రెడ్డి. ఇంకో డబుల్ ఆర్ ట్యాక్స్ కూడా నడుస్తుంది. రేవంత్ ట్యాక్స్ ఇవాళ బిల్డర్లకు ప్రతి బిల్డర్ ఒక స్క్వేర్ ఫీట్కి 35 రూపాయలు ఇవ్వమంటారు. ఇదేమో ఒకవైపు ఏమో ఈ దందా వడ్ల దందా రైతులకు న్యాయం చేస్తా అని చెప్పి ఇలా మా ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-15లో 1360 ఉండే వడ్ల ధర, 15-16లో 1400 ఉండే, 16-17లో 1470 ఉండే, 17-18లో 1550 ఉండే, 18-19లో 1750 ఉండే. ఎప్పుడు పెరిగింది. మంచి పరిపాలన జరిగింది. ఇటు వర్షాలు పడ్డాయి. పాలన అంటే 78 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 2 రోజులలో పైసలు ఇచ్చిన దమ్మున్న తెలుగు ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు. ఇవాళ 35 లక్షలకు దిక్కు లేదు. మా 35 లక్షలు పండించిన మిగులు పంటను వినాలి. రేపు కరువు వస్తే భరత్ గారు, రేపు కరువు వస్తే బువ్వ లేకుండా రేవంత్ రెడ్డి లేదా తుమ్మల నాగేశ్వర్ ఏమంటారంటే మేము డిసెంబర్ 3 తర్వాత అధికారంలోకి వచ్చాం, మా వర్షాకాలం అయిపోయింది, మా మీద ఎట్లా ఏమంటున్నాం అంటే ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఒకటి నంబర్ 1. ఒకవేళ కరువు వస్తే ఈ 35 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ప్రాంతంలో నిలువ ఉంటే మనందరికి బువ్వ దొరుకుతుంది. రేపు పంటలు వండక 20 లక్షలు ఎగిరినాయి, రేపు 60 లక్షలు ఎండిపోతే రేపు తినడానికి బువ్వు ఉండదు భరత్ గారు మీకు మాకు. ఆ 35 లక్షల ఎకరాలను ఇయ్యాల 21,83 రూపాయలు ఉంటే ఆ 21,80 రూపాయలకు తగ్గించి మా దానికి డబ్బునము సూది గోనె సంచి ట్రాన్స్పోర్ట్ రైస్ మిల్లర్ కమిషన్ రైస్ మిల్లర్ గురించి కాదు మాట్లాడితే మీరు అర్థం చేసుకుంటలే. 2,600 రూపాయలు ఖర్చు అయ్యి ప్రభుత్వం కొంటే 1900 గ్లోబల్ టెండర్లను పిలిచి ఇలా 1,450 కోట్ల కుంభకోణం చేశారు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క వాటా ఎంత, కోమటిరెడ్డి బ్రదర్స్ వాటా ఎంత, నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి వాటా ఎంత, మహబూబ్నగర్లో జూపల్లి గారి వాటా ఎంత, ఇక్కడ కరీంనగర్లో వీరి వాటా ఎంత, పొన్నం ప్రభాకర్ గారిది, ముఖ్యమంత్రి గారి వాటా ఎంత, అసలు ఈ మనీ ఇన్వాల్వ్ అయింది. కేంద్రం కమిషన్ ఇస్తుంది దీంట్లో కిలోకి. మీకు తెలుసు భరత్ గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఇస్తుంది కేంద్రం డబ్బులు ఇన్వాల్వ్ అయినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈడీ సిబిఐలు ఎందుకు చర్య తీసుకుంటలేవు? సుమోటోగా కేసులు ఎందుకు పెడతలేవు? కిషన్ రెడ్డి ఎందుకు తీసుకొచ్చారు? ఈడీసీబీఐ కాంగ్రెస్ మీద చర్య తీసుకోవాలంటారు. కాదు, వడ్ల కొనుగోలు కుంభకోణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీదతో సహా ముఖ్యమంత్రి వీళ్ళందరూ తీసుకోవాలా. ఇస్తున్నా కదా, కంప్లైంట్ ఇస్తా. ఇంకోటి, బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? అదే విధంగా కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? అరవింద్ గారు అరుస్తారు కదా పొద్దంతా, దీని మీద ఇంత పెద్ద కుంభకోణం మీద ఎందుకు మాట్లాడతలేరు? అదే విధంగా బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు కొనుగోలు కాదు సార్, పాత వడ్లు అమ్మిర్రు. ఐఎమ్ సారీ భరత్ గారు, మీరు వేరే దాంట్లో 35 లక్షల మెట్రిక్ టన్నులు 1,900 రూపాయలు లెక్క అమ్మిరు. 21,83 రూపాయల ఎంఎస్పి రేట్ ఉంది. దాని ట్రాన్స్పోర్ట్ దీని వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు, జిల్లాలలో మంత్రులు, రైస్ మిల్లర్లతో కుమ్మక్కు, గ్లోబల్ టెండర్లో ఉన్న వాళ్ళు అందరు రావాలి, చర్యలు మరి తీసుకోవాలి. లేదంటే సుమోటో కింద ఈడీసీ